ఆదివాసీల ఆచార వ్యవహారాలు జీవన శైలిని ప్రతిబింబించే ఆనవాళ్లకు నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తోంది భద్రాచలం ఐటీడీఏ మ్యూజియం. గిరిపుత్రుల జీవన విధానం రేపటి తరానికి తెలియజేయడమే లక్ష్యంగా అద్భుత రీతిలో కొలువుదీరిన మ్యూజియం సందర్శకులను ఆకట్టుకుంటోంది. పూర్వకాలంలో ఆదివాసీలు ఉపయోగించిన వెదురు బాణాలు, విల్లంబులు, ఆయుధాల ప్రదర్శన ముచ్చటగొల్పుతోంది. పూర్వకాలంలో ఆదివాసీలు అటవీ ప్రాంతాల్లో నివసిస్తూ అడవి జంతువులను వేటాడుతూ జీవనం సాగించేవారు. అడవిలో దొరికే వెదురు, టేకు, తాటి కలపతో ఎన్నో వస్తువులు తయారు చేసుకునేవారు. నీళ్లు తాగటానికి ఆనపకాయ బుర్రలు, వర్షానికి తడవకుండా ఉండేందుకు తాటాకు గొడుగులు, వేటాడడానికి అడవి జంతువుల కొమ్ములతో చేసిన బల్యాలు, కత్తులు ఉపయోగించేవారు. జంతువుల చర్మాలతో దుస్తులు తయారు చేసుకునేవారు. అప్పట్లో గిరిజనులంతా కలిసి సమ్మక్క సారక్క, చిన్నరాజులు, పెద్దరాజులు, ముత్యాలమ్మ వంటి గ్రామ దేవతలకు పూజలు చేసేవారు. ఇలాంటి గతకాలపు జ్ఞాపకాల దొంతరలను మళ్లీ గుర్తు చేస్తోంది భద్రాచలం ఐటీడీఏలో కొలువుదీరిన గిరిజన మ్యూజియం. వెదురుతో చేసిన బాణాలు, విల్లంబులు, ఆయుధాలు, ఆకర్షణీయమైన కళాకృతులు, ఆధునిక హంగులతో కొలువుదీరిన గిరిజన మ్యూజియం సందర్శకులను కట్టిపడేస్తోంది. ఆదివాసీలు అడవితో మమేకమైన తీరు, జీవన విధానం, హస్తకళలతో చేసిన ఆభరణాలు సందర్శనలో ఉంచారు. గిరిపుత్రుల సంప్రదాయాలన్నీ రేపటి తరాలకు తెలిపేలా మ్యూజియాన్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. దక్షిణ అయోధ్యగా బాసిల్లుతోన్న భద్రాద్రి దివ్యక్షేత్రానికి వస్తున్న భక్తులు మ్యూజియం సందర్శనకి బారులు తీరుతున్నారు. ఈ వస్తువులు అంటే ముందు తరాలకి చదువుకుంటున్న కొత్త జనరేషన్కి తెలిసే విధంగా ఉండాలి అనే ఉద్దేశంతో మేము ఇక్కడ మారుమూల ప్రాంతం నుంచి ఆదివాసీ గిరిజనులు ఏమి వాడతారు, ఎలా వాడతారు, వ్యవసాయానికి ఏ వస్తువులు వాడతారు, వేటకి ఏ వాడతారు, అలాగే వంటకి ఏం వాడతారు, పాత్రలు ఎలా ఉంటాయి, ప్రతిదీ కూడా మేము ఇక్కడ ప్రదర్శనలో పెట్టడం జరిగిందండి. జనాల నుంచి బాగా స్పందన మంచిగా వస్తుంది, బాగుంది. ఆదివాసులు పూర్వకాలం జీవితం 50 సంవత్సరాల కిందట ఎలాగైతే ఉన్నాయో ఆదివాసులు వాడారో అదే అవి గుర్తుకొస్తున్నాయి అనే పబ్లిక్ అయితే చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు. రోజు బాగా వస్తున్నారు. చిన్నారులకు ఇష్టమైన బోటింగ్, ఆడుకునే వస్తువులు, ఫోటో స్పాట్ సహా అడవుల్లో ఉండే మంచెలను ఏర్పాటు చేయడంతో చిన్నారులంతా ఉల్లాసంగా గడుపుతున్నారు. చరవాణిల్లో ఛాయాచిత్రాలు తీసుకుని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. గిరిజనుల సాంప్రదాయాలు, జీవన విధానం ప్రజలందరికీ తెలిసేలా ఏర్పాటు చేసిన స్టాళ్లు ఆకట్టుకుంటున్నాయి. ఆదివాసీలు ప్రత్యేకంగా తయారు చేసిన ఇప్పపు లడ్డూలు, రాగులు, సజ్జలతో తయారు చేసిన లడ్డూలను ఇక్కడ విక్రయిస్తున్నారు. సాయంత్రం వేళ విద్యుత్ దీపాల కాంతుల్లో ఆయా ప్రాంతాలు అత్యంత రమణీయంగా కనువిందు చేస్తున్నాయి. సో ఇక్కడ మా పిల్లలకి ట్రైబల్కి సంబంధించినటువంటి కల్చరల్ కావచ్చు, వాళ్ళకి వాడుకున్నటువంటి థింగ్స్ కావచ్చు, అవన్నీ కూడా వాళ్ళకి మర్చిపోతున్నటువంటి సంస్కృతి సంప్రదాయాల్ని ఒకసారి ఆ యొక్క జీవన విధానంలో పూర్వకాలంలో ఎలా ఉండేవాళ్ళు, సో వాటిని కూడా మా పిల్లలకి సమ్మర్ డేస్ సందర్భంగా వాళ్ళని ఇక్కడికి తీసుకొచ్చి దీన్ని విజిట్ చేయడం జరిగింది. కల్చర్ అనేది వాళ్ళకి తెలుస్తుంది, ఒకప్పుడు జీవన విధానం ఇలా ఉంది అనేటటువంటి విషయం తెలుస్తుందన్న ఉద్దేశంతో దీన్ని విజిట్ చేయడం జరిగింది. ఆదివాసులు ఎలా ఉండేవాళ్ళు, వాళ్ళ సివిలైజేషన్ ఎలా ఉంటుంది, వాళ్ళు ఏ ప్రకారంగా హంటింగ్ చేసేవాళ్ళు, ఇంకా వాళ్ళు ఎటువంటి దేవతలను పూజించేవాళ్ళు అనేది ప్రతి క్లారిటీగా ప్రతి ఒక్క విషయాన్ని కూడా ఒక స్పెసిఫిక్ టైం పీరియడ్ లాగా ఒక్కొక్క రూమ్ అనేది అలాట్ చేసి గైడ్స్ని ప్రొవైడ్ చేసి చాలా క్లారిటీగా అనేది ఎక్స్ప్లెయిన్ చేశారు. అలాగే ఈవినింగ్ టైం ఫ్యామిలీతో కూడా స్పెండ్ చేయడం కోసం లాన్ ఏరియా అని చెప్పి, ఎంటర్టైన్మెంట్ కోసం బాక్స్ క్రికెట్, ఇంకా బ్యాడ్మింటన్, ఇంకా వేరే సౌకర్యాలు కూడా అలాట్ చేశారు. ఆనాడు మా ఆదివాసులు ఉపయోగించిన పరికరాలు, వాళ్ళ జీవన విధానము ఎంతో ఉపయోగకరంగా కనిపిస్తుంది. ఈ వస్తువులు ఎలా వాడారు, దాని విధానం ఏంటి, దాని పేరేంటి అని చెప్పుటకి ఇక్కడ కనీసం ఇద్దరన్నా ఉండి వచ్చే విద్యార్థులకు నోట్స్ ప్రిపేర్ కోసమన్నా ఒక ఇద్దరిని వీళ్ళని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఏర్పాటు చేస్తే ఇంకా ఉపయుక్తకరంగా ఉంటుందని నా అభిప్రాయం అండి. పూర్వకాలంలో ఎలా గిరిజనులు జీవన విధానం సాగించారు, ఎలాంటి వస్తువులను ఉపయోగించారు, ఎలా వ్యవసాయం చేశారనే విషయాల్ని ఇక్కడ ఏర్పాటు చేశారు. నేటి తరానికి గిరిజనుల జీవన విధానం తెలుసుకునేందుకు ఇది ఉపయోగపడుతుందని స్థానికులు చెబుతున్నారు.